ఏమైనా విమర్శ ఉంటే బయట చూసుకుంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సమావేశాలు సర్వసభ సమావేశాలు వస్తే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విశాల హృదయంతో ఒక మంచి దృక్పథంతో వాళ్ళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం. కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఉంటాం. ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ అందరూ లోన్లు తీసుకోండి. దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరికి లోన్లు ఇస్తారు. ఇద్దరు గోల్డ్ లోన్ ఇస్తారు. ఇలా ల్యాండ్ సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది మంచి సదుపాయం. మనం వేరే నేషనల్ బ్యాంకు పోతే చాలా కష్టం, అనేక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండడం చాలా కష్టం. ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు. మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి. బ్యాంక్ ఎన్పిఏ అయితే మాత్రం ఇంకొకరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు. చాలా మంది వాళ్ళు లోన్ ఇచ్చాక మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదురు చూడకండి. కట్టండి ఫస్ట్. ఇబ్బంది చేయరు రుణమాఫీ మర్చిపోండి. కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి సంస్థలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడుకోవాలి. 10 మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తిస్తూ ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్కనే ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించినటువంటి శరత్ రావు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు ఇప్పుడే పెద్ద లింగాపూర్ అన్న ఇవన్నీ హామీ ఇస్తే తర్వాత ఉల్లిపెడతారే. నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చినే. బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే జెడ్పీడీ సెలక్షన్ అప్పుడు వస్తే ఒక పిల్లాడి ఒక స్లిప్ ఇచ్చింది. నాకు ఏమి ఇచ్చినా చూడలేదు. చక్కగా చదివినప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు. ఏం చదివినంటే ఆ గన్నేరవరం నుంచి డ్యామ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే చదివినాక అంతే. ఇక చూడే నా దిష్టి భవన్ కాలబెట్టిన పెంచంకిలా బండి సంజయ్ డౌన్ అన్నారు. బండి సంజయ్ తొందర చచ్చిపోవాలని కూడా కోరుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా స్లిప్ రాసిచ్చిండే. ఇప్పుడు నేను చదివిన అనుకో రేపని చేస్తారు. ఏమైనా బండి సంజయ్ మీటింగ్ కష్టం చెప్పిపోయినా ఉంటా. అందుకే చెప్తాను. చేస్తా ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఎందుకంటే హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. గ్రామీణ సడక్ యోజనల విషయంలో కూడా ఎక్కువ నిధులు ఈ మండలానికి ఇస్తున్నాను. సిఆర్ఎఫ్ పైసలు కూడా పోయినసారి రోడ్ ఇచ్చినా, ఈసారి డ్యామ్ బ్రిడ్జ్ కట్టిస్తున్నా, నెక్స్ట్ టైం కూడా రోడ్లు వేస్తా. ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరిది. అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం. మీ సమస్యల పరిష్కారానికి అందరం కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలని చెప్పి, ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరే ఆరోగ్యాలతో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా మీరు సుఖ సంతోషాలతో వ్యవసాయం నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అర్థమవుతుందా? మాకు స్టేజ్ ఏమి అవడలేదు. శరతను ఏమంటాడో తెలియదు. మా సత్యన్ ఏమంటాడు, బాండ్ ప్రసాద్ ఏమంటాడో తెలియదు. నాకు ఆ సౌండ్ రీసౌండ్ వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఈ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్మన్ శ్రీ శరత్ రావు గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మా అన్న శాసన మండలి సభ్యులు శ్రీ భానుప్రసాదరావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా దేవశెట్టి శ్రీనివాసరావు గారు, పోయినటువంటి బ్యాంకు డైరెక్టర్స్, గౌరవ పెద్దలు, విచ్చేటువంటి అతిథులకు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీ అందరూ కొంచెం ఖుషిగా పడుతున్నట్టున్నారు. ఎందుకంటే అన్ని పట్లలో ఉన్నాయి. ఇక కొంతమంది అనుకుంటారు ఇంకా కొట్లాడకుండా లేని అని కూడా అనుకుంటున్నాం. అనుకుంటున్నారు కరీంనగర్ పార్లమెంట్ లో ఈ పాయింట్స్ ఎక్కడ కొట్లాడాలి కావాలి. అందరం కలిసి ఉంటాం. ఏమన్నా చిన్నగా ఉంటే బయట ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి ఉంటాం. మీరు ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు కొంతమంది షో కదా